మన ఇంట్లో ఉండే వ్యక్తి గొప్పతనం ముందుగా బయటి వారికి తెలుస్తుంది, ఆఖర్లో ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది అంటారు. చంద్రబాబు విషయంలో ఈ మాట నిజమనే ఒప్పుకోవాలి. ఎందుకంటే దేశం మెచ్చిన సీఎం అంటూ ఓవైపు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. బిల్ గేట్స్, అంబానీ లాంటి వ్యక్తులు బాబు ది గ్రేట్ అంటున్నారు. అంతెందుకు, ఎన్నడూ ఎవ్వర్ని పొరపాటున పొగడని తమిళ మీడియా చంద్రబాబుని ఆకాశానికి ఎత్తేస్తూ వరుస కథనాలు ప్రసారం చేసింది. ఈ మధ్యే కమల్ హాసన్ పార్టీ పేరు ప్రకటనకు ముందు చంద్రబాబే నా హీరో అన్నారు. కానీ కేవలం వ్యక్తిగత ప్రయోజనాలు మాత్రమే చూసుకునే వైసీపీ మాత్రం ఇప్పటికీ బురద చల్లే ప్రయత్నం చేస్తూనే ఉంది. ఇలాంటి టైంలో తమిళనాడులో వెలిసిన ఓ పోస్టర్ కేవలం అక్కడా ఇక్కడా అనే కాదు, దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అడుత ప్రథమర్ చంద్రబాబు నాయుడు అంటే కాబోయే ప్రధానమంత్రి చంద్రబాబు అని అర్థం. వనక్కం ఇండియా అనే పత్రికలో వచ్చిన వార్తను ఇలా పోస్టర్లు వేసి తమిళనాడు గోడలకి అతికిస్తున్నారు. మన తెలుగోళ్లంటే మనోళ్లను తప్ప అందరినీ పొగిడేస్తూ ఉంటారు. కానీ అరవోళ్ళు అలా కాదు, ఎవరైనా తమ తర్వాతే అనే టెక్కున్నోళ్లు. అలాంటి వ్యక్తులు ఏపీ సీఎం చంద్రబాబుని కాబోయే ప్రధాని అన్నారంటే ఆషామాషీ వ్యవహారం కాదు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ 4 ఏళ్లలో మోదీని ఢీకొట్టిన మొగాడు, మొనగాడు, అసలు సిసలు నాయకుడు అంటూ దేశమంతా పొగుడుతోంది. జాతీయ మీడియా కూడా బాబు రేంజ్ ఏంటో ప్రసారం చేస్తోంది. అంతెందుకు, నిత్యం చంద్రబాబుపై విరుచుకుపడే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సైతం జాతీయ స్థాయిలో క్రేజ్ ఉన్న తెలుగు నాయకుడు ఎవరంటే కేవలం చంద్రబాబు మాత్రమే అన్నారు. అది చంద్రబాబు స్టామినా. మరోవైపు తమిళనాడుకి తీవ్ర అన్యాయం చేస్తున్న మోదీ ప్రభుత్వం చంద్రబాబులా తిరగబడేందుకు ఇదే తరుణమని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. చంద్రబాబుని చూసి పన్నీర్ సెల్వం, పళనిస్వామి బుద్ధి తెచ్చుకోవాలని డీఎంకే కార్యాచరణ అధ్యక్షుడు స్టాలిన్ అన్నారు. చంద్రబాబుకి ఉన్న రోషంలో కొద్దిపాటి ఉన్న ఈపీఎస్, ఓపీఎస్ రాష్ట్ర హక్కులు సాధించేవారన్నారు. మొత్తానికి ప్రధాని చంద్రబాబు అనే పోస్టర్స్ చూస్తుంటే భవిష్యత్తులో మోదీతో ఢీ అంటే ఢీ అనే సత్తా దేశవ్యాప్తంగా చంద్రబాబుకి మాత్రమే సాధ్యం అన్నది సుస్పష్టం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.